ప్రమాదాలు సార్ అంతే లాస్ట్. మీరు పోతాను, మీరు పోతాను, మీకు ఇబ్బంది లేదు. ఆడేమా ఈ సంబంధం నేను జెడ్పీహెచ్ఎస్ పేపరాల మైలవరం మండలం కడప జిల్లాలో నుంచి వచ్చాను. మాకు ఇంతటి టాలెంట్ టెస్ట్ పెట్టి అందులో టాపర్స్ని కడపలో నుండి అరకు వరకు తీసుకువెళ్ళే దానికి శ్రీ లోతేటి శివశంకర్ అయిన కలెక్టర్ గారికి, విద్యాశాఖ అందరికీ నా ధన్యవాదాలు. మాకు రూపాయి ఖర్చు లేకుండా అందరినీ ఫ్రీగా ఉచితంగా తీసుకువెళ్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మేము ముందుగా శ్రీకాళహస్తిలోని శివుని దర్శించుకొని తర్వాత శ్రీహరి కోటకి వెళ్తున్నాం. చాలా బాగుంది, శివుడు చాలా బాగున్నాడు, అమ్మవారు అందరూ లోపలంతా బాగా పెద్దగా గుడి ఉంది, అంతా బాగుంది. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా ధన్యవాదాలు. మాకు రూపాయి ఖర్చు లేకుండా వారం రోజులు టూర్ నిర్వహించినందుకు ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారికి, విద్యాశాఖ వారికి అందరికీ ధన్యవాదాలు. 2047లో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులకు టాలెంటెడ్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి కడప జిల్లా కలెక్టర్ యొక్క చొరవతో ఈ ఏపీ టూర్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు తిరుపతి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా డిఓ గారు, శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ సంయుక్తంగా వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి శ్రీహరికోట వెళ్ళేసి అక్కడ పులికాట్ సరస్సు, శ్రీహరికోట అంతా చేసి మన జిల్లా నుంచి వాళ్ళకి సాదర వీడ్కోలు తెలియజేస్తున్నాము. విద్యార్థులంతా కూడా సంతృప్తి వ్యక్తం చేశారని తెలియజేస్తున్నాము. మేము కడప జిల్లా నుంచి విజ్ఞాన విహారయాత్రకు బయలుదేరాము. 4వ తేదీ బయలుదేరి వచ్చి ఇక్కడ 5వ తేదీ ఉదయాన్నే కాళహస్తీశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాము. దర్శనం అనంతరము ఇక్కడ అల్పాహారం తీసుకొని తర్వాత శ్రీహరికోట వెళ్తాము. ఇలా మేము ఈ కడప జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేసిన ఈ విజ్ఞాన విహారయాత్రను విజన్ 2047లో కార్యక్రమంగా
ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. కడప జిల్లా నుంచి దాదాపుగా 500 మంది విద్యార్థులు, అంటే 7 బస్సుల్లో అమ్మాయిలు, 4 బస్సుల్లో అబ్బాయిలతో బయలుదేరాము. అట్లనే బస్సుకు ఒక 5 మంది గైడ్ టీచర్లు, పూర్తి ఇన్ఛార్జి మరియు అధికారులతో బయలుదేరాము. ఈ కార్యక్రమాన్ని అంతా అట్లా విజ్ఞానము, విహారయాత్రలు కలిపి ఉన్నాయి. అట్లా మన యొక్క చరిత్రలు, డ్యాములు, విద్యార్థులు అన్ని విషయాలు తెలుసుకోవడానికి కలెక్టర్ ఏర్పాటు చేశాడు. అట్లే వివిధ ప్రాంతాల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులు తెలుసుకోవడానికి, అలాగే శ్రీహరికోటలో ఈ శాస్త్ర సాంకేతిక నైపుణ్యాల పట్ల విద్యార్థులకు 10వ తరగతి స్థాయిలోనే అవగాహన కల్పించే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఎంతో చొరవతో విద్యార్థులను ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించారు. విద్యార్థుల దృష్ట్యా దీనంతా వాచ్ చేయడానికి వాకీ టాకీలు కూడా అరేంజ్ చేశాడు. ఇలా కార్యక్రమం అంతా చాలా పకడ్బందీగా ప్రతి క్షణం కూడా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో జరుగుతోంది. దీన్ని పర్యవేక్షణగా కడప జిల్లా డిఓ గారు మరియు డిప్యూటీ డిఓ గారు అందరూ కూడా అనుక్షణం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఈరోజు కడప నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా నైట్ బాగా రెస్ట్ తీసుకొని ఈరోజు కాళహస్తి స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఫస్ట్ డే సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా పిల్లలు దర్శనం చేసుకొని టిఫిన్ చేసి ఒక 1 అవర్లో శ్రీహరికోటకి బయలుదేరడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్, కడప కలెక్టర్ గారి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి స్టూడెంట్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత టీచర్కి అప్పగించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి 10-15 మంది పిల్లలకి టీచర్స్ని, గైడ్ టీచర్స్ని అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా పిల్లల్ని తీసుకోవడం, అందరూ కూడా ఇప్పుడే దర్శనం చేసుకొని థ్యాంక్ యూ.